పిల్లరా మరి మన మధ్యలో మనందరికీ పరిచయమైనటువంటి ఉత్తరాలు జ్ఞానాచమ్మ గారు ప్రభువైన దేవుడు భూలోకానికి పంపించి భూమి మీద ఆమెకు ఏం అక్కర్లు ఉన్నాయో అన్ని దేవుడు తీర్చి భూమి మీద ఆమె ఎక్కువగా కష్టపడకుండా ఉండే నిమిత్తమై జబ్బుల ద్వారా బాధపడకుండా నిమిత్తమై దేవుడు తన మహిమలోనికి ఆమె తీసుకున్నాడు. ఇప్పుడు ఆమె నిత్య విశ్రాంతిలో ఉంటున్నది. మరి అందరూ కూర్చున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య సందేశంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడ ఘనమైన దేవామి స్తోత్రములు. మీ పాదాల మీద మేము కనిపించి అడిగిన మేరకు మా ప్రార్థన అంగీకరించి ఆలకించి మీరు మా మధ్యలో ఉంటూ కూడికను నడిపిస్తున్నందుకు కూడా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటలు పాడే విధానంలో మా స్వరాలు తాకి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కూడా మీ స్తోత్రములు. తదుపరి మీ అమలంటి లేఖన భాగాల విషయమై ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ఎంతగానో వాడుకోండి, మరుగుపరుచుకోండి. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి మీరు మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసకరణ, కుటుంబానికి ఆదరణ, క్షేమం కలగడానికి సహాయం అందించుకుని కూడా ప్రార్థన చేస్తుంది. క్రీస్తు పరిశుద్ధ నామంనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ వాక్య సందేశాన్ని ఇస్తాడు. మీరందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య భాగము చదువుతున్నాం. మనం ఇక్కడ చేరినటువంటి సంఘటనను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్య భాగము చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు యందు నీతిలో ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి వారారా, మనం ఈ గృహం వద్ద సమావేశం కావడానికి మరి పెద్దలు రాజన్న గారు, మరి పెద్దలు డానియల్ గారు, వీరి తల్లి గారు, మనకందరికీ తెలిసినటువంటి మరి పెద్దలు ప్రభువును తన సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభువు యొక్క పనిని దేవుడు ఆ తల్లిగారికి ఇచ్చినటువంటి తలాంతులు ఆధారం చేసుకొని ఆమె లోకంలో జీవించింది, సంఘంలో జీవించింది. ప్రభు పనిని దేవుడు తనకిచ్చినటువంటి తలాంతులను ఆధారం చేసుకొని పనిచేసి తన పని బోధించుకొని ప్రభువు వద్దకు మహిమలోనికి వెళ్ళారు. దేవుని యొక్క దాసుడు చెప్పినట్లుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా విశ్వాసులు వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రయాసలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు వీటన్నిటినీ ఈ భూమి మీదనే వదిలి ప్రభువు వద్ద విశ్రాంతి తీసుకోవడానికి తల్లిగారు మహిమలోనికి వెళ్ళినట్లుగా దాన్ని ఆధారం చేసుకుని విశ్వాసులు, ముఖ్యంగా ఈ కుటుంబ బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఈ కుటుంబానికి నెరవేరేటువంటి వారు, వారి స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ కలిసి ఇక్కడ సమావేశమై ఉంటున్నాం. ఈ సందర్భంలో ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుడు తెలియజేస్తున్నారు, ప్రభువు యందు ధన్యులు అంటున్నాడు. మరణం సంభవించేటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఈ భూలోకంలో ప్రతి మానవుడికి మరణము తప్పించుకోవడానికి అవకాశం లేదు. కొంతమంది దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి కొంత ఎక్కువ కాలం జీవిస్తారు, కొంతకాలం తక్కువ జీవించవచ్చు. అయితే మరణం మాత్రము తప్పదు. ఏదో రోజున ఆ మరణం మనం
ఉంటుంది. ఈ మాటలు సత్యం. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు కూడా మరణంతో పెంచుకొని జీవిస్తున్నటువంటి వారు ఎవరు లేరు. అందుకే దేవుని గ్రంథం చెప్తా ఉంది. ప్రభువునందు అనే మాట చాలా ప్రశస్తమైనటువంటి మాట. ప్రభువునందు మృతి పొందినటువంటి మృతులు ధన్యులు. ప్రభువునందు కాకుండా అనగా మారు మనస్సు, పాప క్షమాపణ, రక్షణ అనుభవం లేకుండా ఈ లోకంలో జీవించి మరణిస్తే వారు ధన్యులు చెప్పట్లేదు, శాపగ్రస్తులు అని చెప్తున్నారు. ప్రభువునందు మృతి పొందినటువంటి వారు మాత్రమే ధన్యులు. ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయము. పరలోకం నుండి ఒక స్వరం చెప్పుట వీటిని నిజమే. వారు పడినటువంటి ప్రయాస మాని ఈ లోకంలో శారీరకమైన రీతిలో ఈ లోకంలో జీవిస్తున్నాము. కావున ప్రతి మానవుడు ఆయా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ప్రయాసకరంగానే ఉంటుంది. మానవుడి యొక్క జీవితం ప్రయాసకరంగా కొనసాగుతున్నట్లుగా ఉంటుంది. అయితే ప్రభువునందు మృతి పొందినటువంటి భక్తులు ఈ ప్రయాస మాని విశ్రాంతి పొందుకోవడానికి ప్రభు వద్దకు వెళ్తారు. భక్తుడైన పౌలు అంటాడు, తన స్వీయ అనుభవం ఉంది. నా మట్టుకైతే నేను బ్రతుకుట ఏమట చావైతే లాభము. ఏంటి బ్రతుకుతే లాభమా, చావైతే లాభమా? బ్రతుకుతే సంపాదించుకోవచ్చు. ఒక ఇల్లు కాదు 10 ఇల్లు సంపాదించుకోవచ్చు. ఒక కారు కాదు, 2 కార్లు కాదు, 3 కార్లు. అంతులేనటువంటి ఆశలతో లోకంలో జీవిస్తారు. సంతృష్టి సహితమైనటువంటి భక్తి లేకుండా జీవించే అనుభవాలు లోకంలో ఉంటాయి. మరి ఇది లాభం. కానీ భక్తుడైన పౌలు అంటాడు, ఈ భూమిని విడిచిపెడితే, ఈ భూమిని ఈ గుడారం నుండి వెళ్ళిపోతే నాకు ఎంత లాభం తెలుసా అంటాడు. ఎందుకంటే ప్రభు వద్దకు వెళ్తారు, ప్రభుతో ఉంటారు. ఆ ప్రభు వద్ద ఉన్నటువంటి స్థలం, ప్రభుతో ఉన్నటువంటి సమయం ఎంతో మనోహరమైనటువంటి సమయం, స్థలం. ఆ స్థలంలో ఈ భక్తులు విశ్రాంతి పొందుకుంటారు. విశ్రాంతి అంటే మూల పౌలు హెబ్రీ భాష ప్రకారం షాలోమ్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిలో శరీరుడుగా జీవించినటువంటి దినాల్లో 10 సార్లు పలికిన మాట షాలోమ్, సమాధానము. ప్రభువుని నమ్మినటువంటి భక్తులకు మాత్రం షాలోమ్ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈ విశ్రాంతి ఈ భక్తులు ఈ భూలోకంలో విడిచిన వెంటనే ప్రభు వద్దకు వెళ్తారు. అంటే విశ్రాంతి పొందుకుంటారని అర్థం. విశ్రాంతి ఎక్కడ పొందుకుంటారంటే మనకు తెలిసినటువంటి వచనాల ప్రకారం లూకా శుభవార్త 16వ అధ్యాయం ఈ ఉదాహరణలో లాజరు ధనవంతుడు వృద్ధాంతులకు తెలిసిన విషయాలే. ఈ ధనవంతుడు ఈ లోకంలో జీవించాడు, ఎన్నెన్నో లాభాలు పొందుకున్నాడు. పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ధనం సంపాదించాడు, పేరు సంపాదించాడు, ప్రఖ్యాతులు సంపాదించాడు, అన్నీ ఉన్నాయి. మరణిస్తే వాడి సమాధి చేయడానికి ఎంత ఆర్భాటంతో చేసి ఉంటారు. తర్వాత ఎక్కడున్నారట? కలిగించాడు. ఈ ధనవంతుడు పాపాలలో తెచ్చాడు లాజరు. ఈ లాజరు సంతృష్టి సహితమైనటువంటి భక్తితోనే తృప్తి కలిగి జీవించాడు, చనిపోయాడు. ఎవరు తీసుకెళ్లారు? దేవుని యొక్క దూతలు తీసుకుని వెళ్ళారు, పరదైస్సులోనికి వెళ్ళారని దేవుని గ్రంథంలో ఉంది. ఈ పరదైస్సు భూమి కింది భాగాల్లోని ఒక భాగంలో ఉంది అని చెప్తారు. ఈ భూమిలో కూడా 3 రకాల పొరలు ఉన్నాయి. ఒకటి పాతాళం, కటిక బిలం, నరకం అని 3 భాగాలు బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు. మామూలుగా మనుషులు చనిపోతే పాతాళంకి వెళ్తారు. దూతలకు సాతానులకు వారికి ఏర్పరిచిన స్థలము కటిక బిలము ఉంటుంది. కటిక బిలములో దేవుడు వాళ్ళను భద్రపరిచాడు తీర్పు కొరకు. నరకము ఇంకా చిట్ట చివరి అంటే 3వ పొర, తీర్పు తర్వాత ఇస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడు తీర్పు చేస్తాడు. చనిపోయినటువంటి అందరికీ భక్తులైతే ప్రభువుని నమ్మేవారికైతే తీర్పు లేదు. ప్రభువుని ఎరగకుండా మారు మనస్సు, పాప క్షమాపణ, రక్షణ అనుభవం లేకున్నటువంటి వారు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారంటే పాతాళము నుంచి నరకం వెళ్తారు. ప్రభువు నమ్ముకున్న బిడ్డలు చనిపోతే ఇక్కడ పరదేశకు వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మునుపు భక్తులు
విశ్రాంతి స్థలము పరదైస్. ఈ పరదైసులో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుందని ఈ లాజరు యొక్క ధనవంతుడి యొక్క కుటుంబంలో చూస్తున్నాం. ఎంతో నెమ్మది పొందుకుంటున్నట్టుగా లాజరు. మనం కూడా ప్రభువును నమ్ముకుంటే ఈ భూలోకం విడిచిన వెంటనే పరదైసుకు వెళ్తాం. ఆ పరదైసులో అబ్రహాము ఊనుకొని భక్తులంతా ఉంటారు. ఆ స్థలంలో విశ్రాంతి పొందుకునే స్థలం, ఎంతో నెమ్మది కలిగినటువంటి స్థలం, ఆకలి డబ్బు కలిగినటువంటి స్థలం. ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని ప్రయాసలు విడిచిపెట్టి ప్రభువు ఇచ్చిన స్థలములో సంతోషంగా భక్తులు ఉంటారు. ఈ మాటలు చెప్పుకున్నటువంటి సందర్భంలో మరి తల్లిగారు ప్రభువును నమ్ముకున్నారు. మారు మనస్సు, పాప క్షమాపణ, రక్షణ అనుభవం కలిగి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించి సంఘంలో ఉంటూ దేవుడు ఆమెకిచ్చిన తలాంతులు వినియోగించుకుని లోకంలో జీవించి చనిపోయి మహిమలోనికి వెళ్ళింది. అందును బట్టి మనం ఎంతో సంతోషించాలి. అవును, ఈమె ప్రభువు నమ్ముకోకపోతే మనం ఏడ్చాల్సినటువంటి సందర్భం. అయితే ప్రభువు నమ్మినందున మనం ఎంతో సంతోషించేటువంటి వారమై ఉంటున్నాం. ఇక మనము ఒక రోజున ఆమెను కలుసుకునేదానికి మనం సిద్ధపడాలి. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటి మీరు ఎవరైనా కావచ్చును, ఏ నేపథ్యానికి సంబంధించినటువంటి వారు ఎవరూ కావచ్చును. దేవుని యొక్క గ్రంథం చెప్తా ఉన్నది, పరలోకానికి పరదైసుకు వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము యేసు క్రీస్తు ప్రభువారే. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప, జాగ్రత్తనండి, నా ద్వారా తప్ప, కన్ఫ్యూజన్ లేదు, ఏ దారి లేదు. there is no any another way, there is only one way, that way is Lord Jesus Christ. ఆ యేసు క్రీస్తు ప్రభువారిని, ఆ యేసు క్రీస్తు ప్రభువారిని గురించి చెప్తున్నప్పుడు ఆ మాటలు విని విశ్వసించి ప్రభువే దేవుడు, ఈ యేసు క్రీస్తు ప్రభువారే సృష్టికర్తైన దేవుడు, లోక రక్షకుడు అని నమ్మి ఆయన నామములో పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని ప్రభు ఇచ్చే ఉచితమైనటువంటి రక్షణను, బహుమానాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు ధన్యుడు. దేవుడు అంటాడు, మాట అంటాడు, మనం చనిపోయిన తర్వాత ప్రభువును నమ్ముకోకుండా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తే ఆ తీర్పు రోజున ఒక మాట వెళ్తాడు. ఎంత ఘోరమైన పాపమైనా సరే ఒక ప్రశ్న వెళ్తాడు. నువ్వు ఎందుకు ఈ పాపం చేశావు అడగడు దేవుడు. ఎందుకు ఈ విచారం చేశావు అడగడు. ఎందుకు ఈ త్రాగుబోతు, మోసము, అసహ్యకరమైనటువంటి విషయాలు చేశావని అడగడు దేవుడు. ఏమడుతాడంటే, బాబు అమ్మా, ఎందుకు సర్వోన్నతుడైన దేవుడైన నేను ఈ భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో నీ కొరకు ఆ భయంకరమైన, ఆ వేదనా భయంకరమైనటువంటి శిలువ శ్రమలన్నింటినీ, నీ పాపములన్నింటినీ నేను భరించి శిక్షకు నేను పొందుకోవాల్సిన శిక్ష స్థలంలో నీకు బదులుగా నేను వచ్చి నిలబడ్డాను. నీ కొరకు నా రక్తాన్ని కార్చాను. నీ పాపములను తుడిచిపెట్టి రక్షణ అనే బహుమానాన్ని నేను నీకు ఇచ్చిపెట్టాను. బహుమానంగా కేవలం పుచ్చుకోవడానికి నిరాకరించావు, అంగీకరించలేకపోయావు, ఆ బహుమానాన్ని నువ్వు తీసుకోలేకపోయావు. అందుని బట్టి నీకు నీవే తీర్పుకు గురి చేసుకున్నావు. నేను కాదు, దేవుడు నరకాన్ని మన కొరకు ఏర్పరచలేదు. సాధారణ కొరకు, వారి దూతల కొరకు నరకాన్ని ఏర్పరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే వారితో సహవాసం చేసి వెళ్తున్నాం కాబట్టి వారి వెనుక మనం కూడా వెళ్తున్నాము నిత్య నరకాగ్నికి. దేవుడు ఎంతో భారమైన హృదయంతో, నా కుమారుడా, నా కుమార్తె, ఈ రాత్రైనా ఈ సందర్భాన్ని ఆధారం చేసుకునేనా ఆలోచిస్తావా, యోచిస్తావా అంటూ ప్రభువు పరలోకం నుండి ఆకాశపు తెరలను తొలగించి నీ వైపు తేలిపాలు చూస్తూ ఉన్నాడు. ప్రభువు నమ్ముకుంటే నువ్వు ధన్యుడు. ప్రభువు నిలవకపోతే ఇది నీకెంతో ప్రమాదకరమైనటువంటి, నీకు నీవే తీర్పును తీర్చుకుంటున్నట్టుగా ఉంటున్నావు అన్న సత్యాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. నీ ప్రతిస్పందన ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడుగా అంగీకరించకపోతే ఏ రోజు మరణం నిన్ను వెంటాడుతుందో తెలియదు ఎవరికి. నీవెంతో విలువైనటువంటి వారు. నీ దేహంలో ప్రాణం ఉండాలని, నీ దేహంలో దీపం పెట్టినటువంటి ఆ ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని
నువ్వు చేర్చుకుంటే నిజంగా నువ్వు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివి. ఆశీర్వదింపబడినటువంటి వారు పరలోకంలో అంటే ప్రభువు ఉన్నటువంటి స్థలానికి వెళ్తారు. ఆ ప్రభువు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రయాసలన్నిటినీ మాని ప్రభువు వద్దకు ప్రభువు ఇచ్చిన స్థలాలలో విశ్రాంతి తీసుకుంటారు. ఈ విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము నువ్వు ఆలోచించుకోవాలి. ప్రతి మానవుడు ఏదో రోజున ఈ స్థలాన్ని వదిలిపెట్టాల్సిందే. ఈ భూమిని ఈ మరణించిన తర్వాత నీ ఆత్మ పరవయసులో ఉంటుందా, పాతాళంలో ఉంటుందా? పరవయసులో అయితే నెమ్మది విశ్రాంతి ఉంటుంది, పాతాళంలో అయితే నెమ్మది ఉండదు. ఈ లోకంలో భర్త మంచోడు కాకపోతే నువ్వు అంటావు, ఈ కుటుంబమా నరకం చూపిస్తా అన్నాడు అంటావు కదా. ఆలోచించండి, చిన్నదే పెద్దగా ఏం లేదు. శాంపిల్స్ ఈ లోకంలో ఒక చిన్న రోగం వచ్చిందంటే నరకాన్ని చూస్తున్నదయ్యా అంటాం. నరకం ఈ లోకంలో కాదు, పాతాళంలో చూస్తావు నీవు. నరకం శాంపిల్. నెక్స్ట్ ఏదో పోతావు, నరకం పోతావు. అప్పుడు అది ఎంత తీవ్రంగా ఉంటుందో చూడు. ఈ లోకంలో ఇంత చిన్నదానికి నరకమని పోల్చుకుంటూ భయపడిపోతున్నాం. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకునేనా ఈ ప్రభువును నిరాకరిస్తే, త్రోసివేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు ఆలోచించాలి. ఈ లోకంలో మానవులు ఒక వస్తువును ఇన్వెంట్ చేయాలంటే రీసెర్చ్ చేస్తా ఉన్నారు. ఆలోచించండి ఈ మాటలు. సృష్టికర్తైన దేవుడిని సృష్టించాడు, నన్ను ఎవరు సృష్టించారు అని ఏ రోజున ఆలోచించావా? ఎంతో తీవ్రమైనటువంటి ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఈ సృష్టికర్తను నువ్వు ఆలోచించకపోతే ఒక రోజున ఈ భూమిని వదిలిపెడతావు. అమ్మగారి లాగా ఆమె విశ్రాంతి తీసుకుంటుంది, మరి నువ్వు విశ్రాంతి తీసుకుంటావా? లేక పాతాళంలో కేకల మధ్య చూడండి. ఆలోచించండి. సృష్టికర్తను నీకు సమయం ఉండగానే దేవుని దేహంలో ఇచ్చిన ప్రాణమును ఆధారం చేసుకుని ఆ సృష్టికర్తని దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఎంతో క్షేమం. ఈ పాతాళంలో వేదన తప్పించుకుంటావు. వారి క్రియలు వారి వెంట పోతాయి, వారి క్రియలు వారి వెంట పోతాయంట. చూడండి, మనకు అర్థం కావడానికి ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఒక రోగంతో. ఏమి ఇస్తారు వాళ్ళు? అన్ని రిపోర్ట్లు అయిన తర్వాత ఒక ఫైల్ ఇస్తారు, పెట్టుకో, ఎమ్మడి వెళ్ళిపో. మళ్ళీ వచ్చినావా తీసుకొని రా, పోతున్నావా తీసుకొని పో. ఏంటి? నీ రోగం యొక్క నకలు, నీ రోగం యొక్క నకలను తీసుకొని పోవాలి, తీసుకొని రావాలి డాక్టర్ వద్దకు. అదే రీతిగా నువ్వు ఒక రోజున వెళ్తే ఈ భూమి మీద ఏం చేస్తున్నావో రికార్డ్ చేస్తాడు దేవుని కన్నులు. ఈ కన్ను నుండి నీవు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఏమైతేనో స్వాతంత్రం ఇచ్చాడు దేవునికి. అందుకే స్వతంత్రం ఇచ్చాడు నీకు. ఆయన రక్తముతో వెలబెట్టి కొన్నాడు ప్రజలను. కానీ దేవుడు మాత్రం స్వాతంత్రం ఇస్తున్నాడు ప్రజలకు. నా కుమారుడా, నేను ఇంత గొప్ప రక్షణ కార్యం చేశాను, నీ ముందుంచాను, తెలియజేస్తున్నాను, ప్రజలను పంపుతున్నాను, భక్తులను పంపుతున్నాను. మీరు కొట్టినా చంపినా రక్తం ఏరే పాలన ఈ సువార్త నీళ్ళకే పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను తెలియజేస్తున్నావు. ఆలోచించాలి. ప్రభువు చెప్పిన రీతిలో జీవిస్తే ఈ తల్లిలాగా విశ్రాంతి పొందుకుంటాం. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం మనం? దేవుని యొక్క బృందం ప్రకారం అయితే 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. ఈ పాపాన్ని బట్టి తరిగిపోతా ఉంది. అయితే ఒక 20 సంవత్సరాలు. ఇక చనిపోయిన తర్వాత ఆత్మ ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? యుగాలు అగ్ని ఆరని పురుగు చావని భయంకరమైన వేదనాకరమైన స్థలం మన పురుగు కాసుకొని ఉంది, భక్తుల కొరకు కాసుకొని ఉంది. పరదేశు ప్రభుని వారి కొరకు కాసుకొని ఉందంట పాతాళం. రండి రండి రండి, ఎప్పుడు వస్తావురా? ఇంకెంతకాలం బతుకుతారా? బతుకు ఒకరే వస్తావంటే పిలుస్తా ఉందంట. తేలిపాలు చూస్తున్నట్టుగా ఆ పాతాళం నీ కొరికైనా చూడు, ఆలోచించు. పరదేశ్ చూస్తా ఉందా? దేవుని కొరకు నువ్వు క్రియలు చేస్తే దేవునికి బహుమానం ఇస్తాడు. దేవుడు బహుమానం ఇస్తాడు. అందుకే భక్తుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతి రాష్ట్ర పత్రిక 4:20 అంటాడు, మంచి పోరాటం పోరాడుతుంది, నా పొరుగు పరమర్తించుతుంది, ఇదిగో నా పొరుగు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. నీతి కిరీటం ఉంచబడింది. నీతి కిరీటమే కాదు, ప్రభువును నమ్ముకున్న విమోచన పొందుకున్న భక్తులందరూ బంగారు కిరీటాలను పొందుకుంటారు. ఇవి కాకుండా
నీ లోకంలో ప్రభువు కొరకు, ప్రభువుని నమ్మిన నాటి నుండి, ప్రభువుని రక్షకుగా అంగీకరించిన దినం నుండి ప్రభువు కొరకు, ప్రభు పని కొరకు నువ్వు సంఘంలో ఏ రీతిగా నీవు దేవుని సేవ చేశావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, సంఘంలో నీ యొక్క బాధ్యత ఏంటి అనే ప్రతి విషయానికి కూడా నీ క్రియలు వెంట వస్తాయి. ఆ క్రియలు బైబిల్ ఆ గ్రంథాలు ఓపెన్ చేస్తాడు. ఫలాని చేశాడు, తీసుకో నా కుమార, తీసుకో, ఆనందించు, ఇది ఆనందించు, ఈ మహిమకరమైనటువంటి స్థలము, ఈ బహుమానము నువ్వు ఆనందించు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన జీవితం జీవించావు, నా నిమిత్తమై మంచిగా జీవిస్తావు, భక్తిగా జీవించడం నిమిత్తమై, ప్రభు సేవ నిమిత్తమై, ప్రభు పరిచయ నిమిత్తమై ఈ లోకంలో జీవించావు. ఇదిగో నా వద్దకు వచ్చావు, నీ ప్రయాసం మాని వచ్చావు, విశ్రాంతి తీసుకో, బహుమానాలు తీసుకో అంటూ గ్రంథములు నీ గురించి వివరిస్తాయి. ఎందుకే మత్తయి శుభవార్త 10వ అధ్యాయం చెప్తాడు, దేవుని యొక్క పేరుని చెప్పి ఒక మంచి నీళ్ళ గ్లాస్ ఇచ్చిన దాన్ని కూడా దేవుడు రికార్డ్ చేసి ఉంటాడు. నీవు దేవుని పని చేస్తా ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతంలో నీ సంఘంలో విరివిగా వినియోగించుకుంటూ ప్రభువుకు నమ్మకంగా ఉన్నందుకు కూడా బహుమానాలు, దేవుని కొరకు, దేవుని పరిచయ కొరకు శ్రమ పడినటువంటి వ్యక్తులకు బహుమానాలు ఉంటాయి. ప్రభు నిమిత్తమై హతసాక్షులైనటువంటి భక్తులకు కూడా బహుమానాలు ఉంటాయి, మహిమ జీవితాలు ఉంటాయి, ఆనంద జీవితాలు ఉంటాయి. సమయం లేదు కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా రకాలైనటువంటి విషయాలు అందులో మనం చనిపోయిన తర్వాత మనం ఏ విధంగా జీవిస్తాం, బ్రతుకుదాం అనేటువంటి విషయాల గురించి అందులో భక్తుడు పౌలు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు చూడండి, 42వ వచనంలో, మృతుల పునరుత్థానం లాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అనింది. అంతవరకు చాలా 43లో మహిమ గలదిగా, దాని కిందనే బలమైనదిగా, అట్లా చాలా ఉన్నాయి. ఇందులో చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరాన్ని ఈ భూమి మీద వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మను దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్తుంది. రెండు ఆత్మవాడికి పోల్చినదే, మంచివాడి ఆత్మవాడికి పోల్చినదే, దేవుని వెళ్ళినటువంటి వాడు కూడా ఆత్మవాడికి పోల్చినదే. ఆ రెండు ఆత్మలకు శాశ్వతమే. అయితే ఉండే స్థలమే ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మలకు ఉండే స్థలము ప్రాముఖ్యమైనటువంటిది. పరదవిస్సు నుంచి నెక్స్ట్ పరలోకానికి వెళ్తాం, పాతాళం నుంచి నేరుగా నరకానికి వెళ్తాం. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెడుతున్నాం. ఎందుకు ఈ శరీరాన్ని భూమి మీద పాతి పెడుతున్నామనేటువంటి సత్యాన్ని చూస్తే మనం తిరిగి లేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని సమాధిలో వచ్చినప్పుడు 3వ దినం తిరిగి లేచాడు. అలాగే ఒక రోజున మనం కూడా లేస్తాం. ఇది సత్యము అన్నటువంటి మాటను అక్కడ తెలియజేయడానికి భక్తుడైన పౌలు ఒక అధ్యయనంతో వినియోగించుకున్నాడు. ఎందుకంటే భక్తుడైన పౌలు సంఘాన్ని స్థాపించిన సంఘములోనే, ఆయన బ్రతికుల రోజులలోనే ఆ సంఘములోనే చెడు వార్తలు ప్రకటిస్తున్నారు. ఏదంటే మరణ పునరుత్థానం లేదు, ఇక చనిపోతే ఇంతే, ఈ శరీరం దుర్మైపోతుందంతే అని చెప్తున్నారు. ఇది అసత్యం, ఇది అసత్యం అని భక్తులైన పౌలు విషయాలన్నిటినీ దేవుడు చెప్తూ బయలుపరుస్తున్నాడు. శరీరాన్ని ఒక రైతు విత్తనం తీసుకుని భూమిలో పాస్తే అప్పుడే మొలకెత్తుతున్నా, చనిపోతే గాని మొలకెత్తుదని చెప్తున్నారు. అలాగే దానికి సమయం ఉంది. ఆ విత్తనం సమయం తీసుకొని ఒక మొక్కలాగా రూపాంతరం చెందబడేటువంటి మొక్కలాగా బయటికి కనబడుతుంది. అలాగే మన శరీరాన్ని కూడా మనం పాతి పెడుతున్నామంటే భూమిలో విత్తనము పాతి పెట్టినట్టుగా ఒక రోజున ఆ శరీరము అక్షయమైన శరీరముగా, బలహీనమైన శరీరముగా ఉన్నది ఇప్పుడు. అయితే పాతి పెట్టిన తర్వాత బలమైనటువంటి శరీరంగా అది పైకి వస్తుంది. అందుకే ఈ 15వ అధ్యాయంలో అన్ని విషయాలు చెప్తా వస్తున్నాడు. అక్షయమైనదిగా వస్తుందంటే మహిమగలదిగా వస్తుంది, శరీరంగా మార్పు చెందుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా పాతి పెట్టబడి ఆత్మ సంబంధమైన శరీరంగా తిరిగి వస్తుంది ఒకరోజు యేసు ప్రభు వారు. ఆయన చెప్పినట్టుగానే, ఇదిగో నా పిల్లలారా, నేను పరలోకాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను అక్కడ వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను తిరిగి వస్తాను. ఈ భూలోకంలో ఎవరైతే ఈ మాటలు నమ్మి
ప్రభువును సొంత రక్షకుడిగా ఇస్తారో వారందరినీ నేనుండే స్థలంలోనికి తీసుకెళ్తానని చెప్పాడు. ఆ వచ్చే సందర్భంలో ఆ ఆకాశ మండలంలో మేఘం మీదికి మనం కొనిపోబడతాం. మేఘముల ద్వారా ఆ ప్రభువును కలుసుకుంటాం. ఆ సందర్భంలో ఈ శరీరము, సమాధిలో ఉన్న శరీరము, కుళ్ళిపోయిన శరీరం, కాల్చబడిన శరీరం మహిమ శరీరముగా ప్రభువును ఎదుర్కొంటారు. ఆ ఆత్మ ఈ శరీరంతో పాటు కలిసి ప్రభువును సంధిస్తారు. 7 సంవత్సరాల పెళ్లి చేయిస్తాడు దేవుడు. అది వెంబట యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల 1000 పాలని భూలోకి వచ్చేస్తాడు. ఆ పిమ్మట తీర్పు చేస్తాడు. నరకము, పరలోకం. కుడి వైపున వారికి ఒకటి, ఎడమ వైపున వారికి ఒకటి. ఈ మాటను ఆధారం చేసుకొని ఈ మాటలు విన్న ఈ సందర్భంలో మరి ప్రభువుని ఇంకా వేయకపోతే నీ జీవితంలో ఎంతకాలం జరుగుతావో నీకు తెలియదు. ఇది నీకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి అనుకూల సమయాన్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ఇలా కూర్చున్నావంటే ఇదేదో కాకపోయినా నువ్వు కూర్చోలేదు. ప్రభువే నిన్ను నడిపించాడేమో ఆలోచించు. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే చూద్దాంలే రేపు వస్తుందని అనుకుంటే రాత్రి సమయం ఉండగానే సద్వినియోగపరుచుకుంటే ధన్యుడు అవుతావు. ప్రభువు నీ కొరకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో నిలిపి భద్రపరచుకోవడం గాక. ఆమేన్.